హాయ్ హలో నమస్తే గుడ్ ఈవినింగ్ అందరికీ. నేను హైదరాబాద్లో ఓలా ర్యాపిడో క్యాబ్ అనేది డ్రైవ్ చేస్తాను. నా పేరు వచ్చేసి సాయి సందీప్. నా వెహికల్ వచ్చేసి టాటా జెస్ 2016 మోడల్ డీజిల్ వెహికల్. ఇప్పుడైనా మనం అనే డ్యూటీ అనేది లాగిన్ చేద్దాం. నిన్న డ్యూటీ చూసుకున్నట్లయితే 2100 అయింది. అందులో నుంచి మనకి 800 వరకు డీజిల్ అనేది పోయింది. అది మరి అయితే ఎప్పుడైనా ఈరోజు అనేది డ్యూటీ అనేది చూసుకుందాం. ఇప్పుడు టైం వచ్చేసి ఈవినింగ్ 4:20 అవుతుంది. 4కే లాగిన్ అవుదాం అనుకున్నా. 4కే వచ్చిన కార్ కాడికి, కానీ కార్ ఏం బాగలేదు, దుమ్ము పట్టిపోయింది. కార్ క్లీన్ చేసుకునేసరికి 20 minutes పట్టింది. అది మరి అయితే ఎప్పుడైనా డ్యూటీ అనేది లాగిన్ చేద్దాం. ఓలా ర్యాపిడో 2 అనేది లాగిన్ చేద్దాం. అంతకన్నా ముందు మీరు కానీ నా ఛానల్ కానీ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ కానీ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ అనేది. అలాగే మీ ఫ్రెండ్స్కి అనేది షేర్ చేయండి వీడియో అనేది. అది మరి అయితే ఇప్పుడైతే డ్యూటీ అనేది చూసుకుందాం. వీడియో అనేది స్కిప్ చేయకుండానే చూడండి. ప్రతి రైడ్కి అనేది నేను చెప్తాను ఏ రైడ్కి ఎంత అమౌంట్ వచ్చింది అనేది. అది మరి అయితే ఇప్పుడైతే మనమైతే ఓలా ర్యాపిడో 2 అనేది డ్యూటీ అనేది లాగిన్ చేద్దాం. నాకు వచ్చేసి యూబర్ అకౌంట్ లేదు. అందరు కామెంట్ చేస్తున్నారు యూబర్ లేదా అని. యూబర్ లేదు. యూబర్ వచ్చేసి నాది పర్మనెంట్గా బ్లాక్ అయిపోయింది. అది ఇప్పుడు కాదు, 3 years బ్యాకే బ్లాక్ అయిపోయింది. అది అనేది ఏం పట్టించుకోవట్లేదు, నేను వదిలేసిన. ఇంకా ఆఫీస్కి వెళ్ళినా కానీ ఆఫీస్లో కూడా ఏమీ రెస్పాన్స్ ఏం రాలేదు సరిగ్గా, కాదు అని అన్నారు. అదైతే సరే మరి వదిలేయండి. ఇప్పుడు యూబర్ లేకుండా మనకైతే పని అయితే నడుస్తుంది కదా. ఓలా ర్యాపిడో అనే 2 అనే పని అనేది చూసుకుందాం మనం. ఇప్పుడు ఓలా ర్యాపిడో అనేది చూద్దాం. ఇప్పుడు ఈ 2 అనేది లాగిన్ చేద్దాం. ఇదిగోండి ఇప్పుడైనా లాగిన్ అవుతున్నా. టైం వచ్చేసి 4:22 అయింది. డేట్ వచ్చేసి 19th ట్యూస్డే. ఇప్పుడైనా ఓలా లాగిన్ చేస్తున్నా. ఓకే, ఓలా అయితే లాగిన్ అయింది. ఈ రైడ్ వచ్చేసి నిన్న నైట్ 12కి కొట్టినా కదా, 110 రూపీస్ అది. నెక్స్ట్ ర్యాపిడో కూడా లాగిన్ చేస్తున్నా. ఓకే, ర్యాపిడో కూడా లాగిన్ అయింది సక్సెస్ఫుల్గా. ఓలాలో పడింది, అమౌంట్ చూపించలేదు, వెళ్ళను. గాజుల రామారాం చూపించింది, పేమెంట్ చూడలేదు. డైరెక్ట్ వెళ్ళిపోదాం. ర్యాపిడోలో పేమెంట్ ఎందుకు చూడలేదంటే మినిమం 16 రూపీస్ అయితే ఇస్తాడు మనకి, చాలు. ఇదిగోండి 4 kilometers పికప్, 21 kilometers డ్రాప్ అంట. పాస్ లాగౌట్ ఉన్న ఓలా ర్యాపిడోలో రైడ్ పడింది కదా, ఇంకా వెళ్ళిపోదాం. ఈ ర్యాపిడోలో ఎక్కడ ఉంది? ఓకే, 1.3 kilometers పికప్ ఉంది. 5 minutes టైం చూపిస్తుంది. వెళ్దాం మరి అయితే. ఇప్పుడైతే ఉన్నా ఈ రైడ్ అయిపోయినాకైతే చూపిస్తాను డీటెయిల్గా. పేమెంట్ చూడలేదు మనము, డైరెక్ట్ యాక్సెప్ట్ చేసినాం. కిలోమీటర్ కూడా 0 చేస్తున్నా. ఓకే, ఇదిగోండి కిలోమీటర్ 0 చేసా. నా ఇప్పుడు అనేది ఈ రైడ్కి అనేది వెళ్ళిపోదాం. ఈ రైడ్ అనేది కంప్లీట్ చేశాక మళ్ళీ మీ అప్డేట్ చేస్తాం. నమస్తే అందరికీ. ఇప్పటికైతే 2 రైడ్స్ అయినాయి ర్యాపిడోలో, ఓలాలో. ర్యాపిడోలో ఒకటి, ఓలాలో ఒకటి. అమౌంట్ వచ్చి 2 ర్యాపిడోలోనే, ఓలాలో ఏం కాలేదు. అమౌంట్ వచ్చేసి 410 రూపీస్ అయినాయి, 411 రూపీస్ చూపిస్తా చూడండి. కిలోమీటర్స్ వచ్చేసి 20 kilometers తిరిగిన. ఇదిగోండి 411 రూపీస్ అయినాయి. ఒకటి ప్రీమియం రైడు. ఇది వచ్చేసి 1.15 kilometers పికప్, డ్రాప్ వచ్చేసి 9.5 kilometers. కోంపల్లి నుంచి గాజుల రామారాం. దీనికి వచ్చేసి 253 రూపీస్ ఇచ్చిండు. 31 minutes టైం పట్టింది. పర్ కిలోమీటర్ వచ్చేసి 26 రూపీస్ అనే పడింది. నెక్స్ట్ రైడ్ వచ్చేసి పికప్ 1.75 kilometers పికప్, గాజుల రామారాం నుంచి కూకట్పల్లి. 6.17 kilometers డ్రాపు. దీనికి వచ్చేసి 158 రూపీస్ పడింది. పర్ కిలోమీటర్ 25 రూపీస్ వరకు అనే పడింది. టైం వచ్చేసి 21 minutes టైం పట్టింది. ఓలాలో రైడ్ పడింది. బొల్లారం ఇండస్ట్రియల్ ఏరియా, 156 రూపీస్. యాక్సెప్ట్ చేద్దాం. ఓకే, మరి ఈ రైడ్ అయిపోయినాక అయితే చూపిస్తాను. 7.5 kilometers ఎంత ఉందా డ్రాప్ చూద్దాం. మరి అది నాకు ఎంత చూపిస్తాడు, ఎంత ఇస్తాడు. ఓకే, మరి అయితే ఈ రైడ్ అయిపోయినాకనే మళ్ళీ అప్డేట్ చేస్తాను. ప్రజెంట్ అయితే రైడ్ అయితే అయిపోయింది. అది టైం వచ్చేసి 6:40 అవుతుంది, 6:36 అయింది.
అది 7 కిలోమీటర్స్ అని చెప్పే కదా, 7 కాదు 10 కిలోమీటర్స్ ఉంది. 10 కిలోమీటర్స్ వచ్చిన 7.7 కిలోమీటర్సే అప్డేట్ అయింది. 10 కిలోమీటర్స్కి 155 రూపీస్ అనేది ఇచ్చిండు. అది మరి అయితే చూపిస్తా చూడండి ఆ రైడ్. ఇదిగోండి, కూకట్పల్లి నుంచి బొల్లారం ఇండస్ట్రియల్ ఏరియా అంటే ఇది బాచిపల్లి సిగ్నల్ ఉంది కదా అక్కడే. దీనికి వచ్చేసి 164 రూపీస్ క్యాష్ కలెక్ట్, దాంట్లో నుంచి 0.40 కమిషన్ కట్ చేసుకుండు, జిఎస్టీ వచ్చేసి 7 రూపీస్ కట్ చేసుకుండు, మనకు వచ్చేసి 155 రూపీస్ అనేది ఇచ్చిండు. అది మరి అయితే ఇప్పటికైతే 7 కిలోమీటర్స్ కాదు ట్రావెల్ చేసింది, 10 కిలోమీటర్స్కి 155 అంటే కిలోమీటర్ 15 రూపీస్ అనే పడింది. టోటల్ వచ్చేసి 550 వరకు అనేది అయింది. తిరిగిన కిలోమీటర్స్ వచ్చేసి 32 కిలోమీటర్స్ తిరిగినాం, 550 అయింది అమౌంట్. సరే మరి అయితే వెయిట్ చేద్దాం ఇంకా నెక్స్ట్ రైడ్ కోసం. వెయిట్ చేద్దాం. రెండు ఆన్లోనే ఉన్నాయి, ఓలా ర్యాపిడో రెండు ఆన్లోనే ఉన్నాయి, ఇంకా ఏం పర్లేదు. ఇది బాచిపల్లి రిలయన్స్ స్మార్ట్ కార్డ్ ఉన్నాను ఇప్పుడు. ఇది మరి అయితే ఓకే, మరి నెక్స్ట్ రైడ్ పడ్డాకైతే అప్డేట్ చేస్తాను. హాయ్, హలో, నమస్తే. ఇప్పుడు వచ్చేసి టైం వచ్చేసి 12 అయింది, అమౌంట్ వచ్చేసి 1900 2000 అయినాయి. గ్యాప్ లేదు అసలు వీడియో తీద్దామంటే. అంటే మనకి ఇందా బాచుపల్లి పడినది కదా, మా ఇండస్ట్రియల్ ఏరియా, బొల్లారం ఇండస్ట్రియల్ ఏరియా అని. దాని తర్వాత 20 మినిట్స్ గ్యాప్ వచ్చింది. ఆ నుంచి డైరెక్ట్ దూలపల్లి పడినది ఓలాలు. దాని తర్వాత అక్కడి నుంచి ఓలా అక్కడ ఉన్న దూలపల్లి పడినది. నేను అక్కడ డ్రాప్ చేసి 8 అయింది అప్పటికి టైము. డ్రాప్ చేసి డిన్నర్కి వెళ్ళిన. డిన్నర్ చేసి 9కి లాగిన్ చేసిన. 9కి లాగిన్ చేస్తే వెహికల్ చూస్తే బ్యాక్ టైర్ వచ్చేసి పంచర్ అయింది. నా పంచర్ వేయించుకొని లాగిన్ చేసేసరికి 9:30 అయ్యింది. 9:30 అయినాక అక్కడి నుంచి నా బ్యాక్ టు బ్యాక్ రైడ్స్ అనేది ఉంది. అది మరి ఇప్పుడైతే మీకు చూపిస్తా చూడండి అన్ని రైడ్స్. ఫస్ట్ ఓలాలో చూసుకుందాం. 12 దాటింది కదా, 12 అయింది ఇప్పుడైతే టైము. ఇదిగోండి 12:05 టైము వెన్స్డే. చూద్దాం, వెయిట్ చేద్దాం నెక్స్ట్ రైడ్ కోసం. ప్రజెంట్ వచ్చేసి నేను ప్రగతి నగర్లో ఉన్నా. ఇందాక బాచుపల్లి, ఇదిగోండి 7కి వచ్చింది బాచుపల్లి ట్రిప్పు. బాచుపల్లి నుంచి మైసమ్మ కూడా దూలపల్లిలో డ్రాప్ చేసిన. ఇది వచ్చేసి దీనికి వచ్చేసి క్యాష్ కలెక్ట్ వచ్చేసి 359 రూపీస్, దాంట్లో నుంచి 17 రూపీస్ జిఎస్టీ కట్ చేసిండు. 344 రూపీస్ అనే మనకి ఇచ్చిండు. 15.7 కిలోమీటర్స్ 39 మినిట్స్ పట్టింది. దాని తర్వాత వచ్చేసి 9:20కి ఇది 8:08ని డ్రాప్ చేసి 7:45కి 40 మినిట్స్ అంటే ఎన్ని గంటలకి యాక్సెప్ట్ చేసిన 7:05 అంటే మనం వెళ్ళేసరికి 7:10, 7:50కి డ్రాప్ చేసిన. 7:50కి లాగౌట్ చేసి మళ్ళీ 9కి లాగిన్ చేద్దామని చూస్తే బ్యాక్ టైర్ పంచర్ అయింది. పంచర్ వేయించుకొని మళ్ళీ 9:20కి లాగిన్ చేసిన. 9:15కి ఏమో లాగిన్ చేస్తే 9:20కి పడింది. దీనికి వచ్చేసి ఇది వచ్చేసి మనకి కోంపల్లి నుంచి సుచిత్ర జిడిమెట్ల. దీంట్లో బొల్లారం అని చూపిస్తుంది కానీ కోంపల్లి పికప్, బొల్లారం కాదు అది. దీనికి క్యాష్ కలెక్ట్ వచ్చేసి 115 రూపీస్, దాంట్లో నుంచి జిఎస్టీ వచ్చేసి 5 రూపీస్ కట్ చేసుకుండు, కమిషన్ ఏం కట్ చేయలేదు. మనకు వచ్చేసి 3.4 కిలోమీటర్స్ ట్రావెల్ చేసాము, 8 మినిట్స్ టైం పట్టింది. 110 రూపీస్ అనే మనకి ఇచ్చిండు.
దాని తర్వాత వచ్చేసి కుత్బుల్లాపూర్ నుంచి మోసాపేట్ ఐ జంక్షన్ కాడికి డ్రాప్ చేసిన, మోసాపేట్ మెట్రో స్టేషన్ కింద. ఇది వచ్చేసి 172 రూపీస్ క్యాష్ కలెక్ట్. దాంట్లో నుంచి మనకి జిఎస్టీ వచ్చేసి 8 రూపీస్ కట్ చేసుకెళ్ళి మనకు వచ్చేసి 167 రూపీస్ అనే మనకి ఇచ్చిండు. ఇదిగోండి 4 రూపీసే మనకు అన్ని నుంచి అయితే 4 రూపీసే కట్ చేసిండు. 167 రూపీస్ ఇచ్చిండు. 9.9 కిలోమీటర్స్ 20 మినిట్స్ టైం పట్టింది. ఇది వచ్చేసి మోసాపేట్ కాడ నుంచి ఐడిపిఎల్ కాలనీ, బాలనగర్ ఐడిపిఎల్ కాలనీ అంటే చింతల్ సైడ్, చింతల్లో గణేష్ నగర్ ఉంటుంది అక్కడ ఆ సైడు. ఇది వచ్చేసి దీనికి వచ్చేసి క్యాష్ కలెక్ట్ వచ్చేసి 137 రూపీస్. దాంట్లో నుంచి కమిషన్ వచ్చేసి 0.59 పైసా కట్ చేసుకుండు. జిఎస్టీ వచ్చేసి 6 రూపీస్ కట్ చేసిండు. మనకు వచ్చేసి 6.5 కిలోమీటర్స్ అనే ట్రావెల్ చేసాము. 17 మినిట్స్ టైం పట్టింది. 129 రూపీస్ అనే మనకి ఇచ్చిండు. ఓకే, ఇక్కడికైతే అయిపోయింది అది. మళ్ళీ దాని తర్వాత ర్యాపిడోలో 2 రైళ్ళు చేసిన. ఇదిగోండి ఈ క్యాబ్ ప్రీమియం రైడు, లగేజ్ ఎక్కువ ఉన్నాం ప్రీమియం బుక్ చేసుకోండు. ఇది వచ్చేసి ఐడిపిఎల్ ఐడిపిఎల్ నుంచి ఐడిపిఎల్ ఇది, కానీ అగో నందానగర్ బాలనగర్ అని చూపిస్తుంది. నందానగర్ ఐడిపిఎల్. అక్కడి నుంచి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ 11.45 కిలోమీటర్స్ అనేది ట్రావెల్ చేసాము. పికప్ వచ్చేసి 1.7 కిలోమీటర్స్. దీనికి వచ్చేసి మనకి 278 రూపీస్ ఇచ్చిండు. 27 మినిట్స్ అనే టైం పట్టింది. అమౌంట్ పర్ కిలోమీటర్ వచ్చేసి 24 రూపీస్ అనే పర్ కిలోమీటర్ పడింది మనకి. దాని తర్వాత ఇది వచ్చేసి పికప్ ఇది సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లోనే పికప్. అది డ్రాప్ చేసిన ఇది వచ్చింది వెంటనే. అక్కడి నుంచి 9 కిలోమీటర్స్ అనే ట్రావెల్ చేశాను. ఎక్కడ ప్రగతి నగర్ ఇది డ్రాప్ చేసింది. ఇది వచ్చేసి 19 కిలోమీటర్స్కి 327 రూపీస్ ఇచ్చిండు. 42 మినిట్స్ టైం పట్టింది. 17 రూపీస్ పర్ కిలోమీటర్ అనే పడింది. ఇది మరి అయితే ఇంకా 2 అనే లాగిన్లోనే ఉన్నాయి. ఇంకా రైట్స్ అయితే ఏం పడలేదు. ఎందుకు 12 దాటితే పడట్లే, ఒకరోజే పడినాయి. ఉన్నాయేమో ఈరోజు బంద్ అయిపోతుందేమో డ్యూటీ. ఇప్పటికే చూద్దాం. ఇవన్నీ 1016 ఒకసారి కౌంట్ చేసుకుందాం. 1016 ప్లస్ ఓలాలో 908 రూపీసే ఓలాలో కౌంట్ చేసుకోవాలి. ఎందుకంటే 110 రూపీస్ ఆల్రెడీ ఎక్స్ట్రా అది కొట్టినది. 908 1900 అయింది. ఇప్పటికైతే అమౌంట్ మనం వచ్చేసి 4కి లాగిన్ అయ్యాం. 8 అయింది, 12 అయింది టైం. అంటే 8 అవర్స్. మధ్యలో 1 అవర్ లంచ్కి పోయింది. డిన్నర్కి అంటే 7 అవర్స్లో డ్యూటీ చేస్తే 1900 వచ్చినాయి. ఇంకా డ్యూటీ అయితే బంద్ అయితే కాలేదు, చెప్తున్నాను మీకు. ఇదిగోండి 120 కిలోమీటర్స్ ట్రావెల్ చేసాం. ఇప్పటికి 120 కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తే 1900 అనేది వచ్చింది మనకి. పర్ కిలోమీటర్ వచ్చేసి 18.1 కిలోమీటర్ ట్రావెల్ పడింది పర్ లీటర్కి. 18.1 కిలోమీటర్ ట్రావెల్ అయినాం. ఇది మరి అయితే ఇప్పటికైతే చూద్దాం, వెయిట్ చేద్దాం మనమైతే. ఓలా ర్యాపిడో లాగిన్లోనే ఉంచుదాం, లాగిన్లోనే ఉన్నాయి. వెయిట్ చేద్దాం మనమైతే కొంచెంసేపు. ఓకే మరి అయితే తర్వాత రైడ్ పద్దాకైతే అయితే అప్డేట్ చేస్తాను. ప్రజెంట్ టైం వచ్చేసి 12:10 అయింది. ఓకే మరి ఇప్పుడు వచ్చేసి టైం వచ్చేసి 1 అయింది ఎగ్జాక్ట్గా. ఒక్క రైడ్ వల్ల ఓలాలో అయితే ఒక రైడ్ పడింది, వెంటనే క్యాన్సిల్ అయిపోయింది. అది మరి చూద్దాం మరి రేపు అనేది. ఇంకా ఇప్పుడైతే వచ్చేసిన కోంపల్లికి, ప్రగతి నగర్ నుంచి ఖాళీకి వచ్చిన కోంపల్లికి.
రైడ్ అయితే ఏం పర్లేదు. ఇప్పుడు వచ్చేసి మనం టోటల్ కౌంటింగ్ అనేది చేసుకుందాం. 1900 అయింది కదా ఇందాక అమౌంట్. డీజిల్ ఎంత అయిందో చూసుకుందాం. డీజిల్ వచ్చేసి 700 అయింది. చూపిస్తే చూడండి. ఇదిగోండి 135 కిలోమీటర్స్ అనేది ట్రావెల్ చేసాము. 18.7 ఇచ్చింది మైలేజ్. ₹720 అనేది డీజిల్ అయింది. 1900 మైనస్ 720. ఇదిగోండి 1180 1200 అనుకుందాం ఈరోజు ప్రాఫిట్. అది మరి అయితే ఉన్న ఈవినింగ్ 4కి ఎక్కిన, ఇప్పుడు వచ్చేసి 1కి దిగిన. 8 అవర్స్ 9 అయింది టైము. 8 అవర్స్ అనేది అనుకున్నాం. మధ్యలో 1 అవర్ బ్రేక్ తీసుకున్నాం కదా. 8 అవర్స్ అనేది డ్యూటీ చేస్తే 1200 అనేది మిగిలింది. ఇది మరి అయితే ఇంకా ఈరోజు డ్యూటీ అయితే ఇది. ఇంకా చూడాలి రేపటి సంగతి. రేపు అనేది ఇంకొంచెం తొందరగా ఎక్కేకనేది నేను ట్రై చేస్తాను మ్యాక్సిమం. ఎందుకంటే నైట్ లేట్ అయిపోతుంది, మార్నింగ్ లేట్గా లేస్తున్నా. అసలు మెలకు ఉండట్లే. ఫస్ట్ లేద్దాము అంటే ఈరోజు అయితే 10:30కి ఏమో లేచిన. 10:30 కంటే మనం ఫ్రెష్ అప్ అయ్యి తిని బయలుదేరేసరికి 12 అవుతుంది. 12 అప్పుడు ఇంకెండలు ఎందుకు లేను ఈవినింగ్ అనేది ఎక్కిన. అది మరి ఇప్పుడైతే డ్యూటీ అయితే లాగౌట్ చేసేసిన. 2 చేస్తున్నా లాగౌట్. ఇప్పుడు లాగిన్లోనే ఉన్నాయి. ఓలా లాగిన్లోనే ఉంది, ర్యాపిడో లాగిన్లోనే ఉంది. ఓకే మరి 2 అనేది లాగౌట్ చేసేసిన. ఓకే రేపు అనేది చూద్దాం. ఈరోజు ప్రాఫిట్ వచ్చేసి 1200. 8 అవర్స్ డ్యూటీ చేసిన. రైడ్స్ వచ్చేసి ఎన్ని రైడ్స్ చేసినా చెప్పలే, మర్చిపోయినా. ఒక్క నిమిషం. ఓలాలో వచ్చేసి 5 రైడ్స్ చేసిన. ర్యాపిడోలో 4 ఏమో చేసిన. 9 రైడ్స్ చేసిన. టోటల్ 9 రైళ్ళు 1200 అమౌంట్ అయింది. మిగిలింది 1200 మిగిలింది. 1900 అమౌంట్ అయింది. 1200 మిగిలింది. అది మరి అయితే ఓకే మరి రేపనే కలుద్దాం. నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్ అనేది మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే నేను నెక్స్ట్ పెట్టే వీడియోస్ అనేది ఇంకా క్లారిటీగా మీకు అర్థమవుతాయి. అది నేను మంత్లీ కూడా మంత్లీ ఎంత ఖర్చు అయింది, ఎంత మిగిలింది, బండికి ఎంత పోయింది అనే ఫుల్ డీటెయిల్గా అనేది నేను చెప్తాను. ఎవరైనా చూడకుంటే ఈ మంత్లో కూడా చెప్పాను ఆల్రెడీ, అది కూడా చూడండి వీడియో. లాస్ట్ మంత్ది, నెక్స్ట్ మంత్ కూడా ఎవ్రీ మంత్ అనేది నేను చెప్తాను. మంత్ ఎందులో అంటే డిసెంబర్లో, ఈ నవంబర్ కదా, నవంబర్ మొత్తంది కలిపి డిసెంబర్ 1st డేట్న చెప్తాను. అంటే ఎవ్రీ మంత్ 1st డేట్నే చెప్తాను నెక్స్ట్ వీడియోలో. అది మరి అయితే వీడియో కానీ ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే నేను పెడితే వీడియోస్ అనేవి మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. ఓకే మరి అయితే బాయ్, గుడ్ నైట్. వీడియో కానీ లైక్ చేయండి అందరూ. గుడ్ నైట్, బాయ్ అందరికీ.